నమస్తే వి3 న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజాతం వి3 న్యూస్ హెల్త్ కార్యక్రమంలో ప్రస్తుతం మనతోటి డాక్టర్ విక్టర్ ఎమాన్యుయల్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన కాడికెళ్ళి కూడా 10 రూపాయలకే మరి కన్సల్టెన్సీ ఫీజు తీసుకొని వైద్యం చేస్తున్నారు అన్నట్టుగా మరి ప్రజ్వల హాస్పిటల్ క్లినిక్ నుంచి చాలామంది కూడా ఈ యొక్క వీడియో కానీ చూడటం కానీ సమాచారం కానీ రాష్ట్రం మొత్తం వ్యాపించిన సందర్భంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సీజన్లో కరోనా వచ్చింది అని తెలవగానే హాస్పిటల్కి వెళ్తే ప్రాణభయంతో పాటు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వైద్యో నారాయణ హరి అనే సామెత నుంచి ఆస్తులు అమ్ముకోవాలరా రామ అనే కాడికి పరిస్థితి ఏర్పడిన సందర్భంలో 10 రూపాయలకు ఎందుకు మరి అంటే ఈ కరోనా పాండమిక్ సీజన్లోనే ఈ యొక్క 10 రూపీస్ ఫీజు పెట్టారా, లేకపోతే ఇంతకుముందు నుంచి కూడా ఇదే ఫీజు కన్సల్ట్ చేస్తున్నారా అనే విషయాలపైన, అలాగనే రాబోతున్న పాండమిక్ సీజన్ మరి చిన్నపిల్లల మీద కూడా ప్రభావం చూపుతున్న సందర్భంలో వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా నేను జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను. అవకాశాన్ని చూసి క్యాచ్ చేసుకుంటున్నట్టుందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంతకుముందుకు ఏదైనా గత్తర వచ్చిందంటే అంటే డాక్టర్లు రాను పెరుగుతున్నారు తప్పించి తగ్గేటటువంటి అవకాశం లేదు. క్లినిక్లు ఇంతకుముందుకు ఏదో ఒక యాక్సిడెంటికల్గానో ఇన్సిడెంట్గా జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తిని పలకరించినటువంటి ఈ కరోనా సమయంలో కోట్లు లక్షలు ఖర్చు పెట్టేంత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో కూడా మీరు బిజినెస్ చేయట్లేదు, 10 రూపాయలకే అనుకోండి. ఎందుకు అసలు 10 రూపీస్ పెట్టాల్సిన అవసరం? అయ్యా, అంటే మీరు అడిగినట్లు ఏంటంటే ఈ ప్రజ్వల క్లినిక్ అనేది కోవిడ్తో సంబంధం లేకుండా దానికి ముందే మనం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ దాదాపుగా 4 సంవత్సరాలు అయింది మనకి ఈ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడే ఏంటంటే క్లినిక్ ఇదే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డారో అట్లాంటి వాళ్ళకి వీలైనంత తక్కువ పైసలు మనం వైద్య సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంతేకాకుండా దేశానికి అన్నం పెట్టే అన్నదాత కావచ్చు, లేకపోతే దేశానికి సేవ చేసే సైనికులు కావచ్చు, లేకపోతే వాళ్ళపైన ఆధారపడే కుటుంబాలే కావచ్చు, అదేవిధంగా మిగతా ఆమ్లదాడి బాధితులు కావచ్చు, ఆర్ఫన్స్ కావచ్చు, లేకపోతే స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్ కావచ్చు, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా కేటగిరీని ఐడెంటిఫై చేసాం. వీళ్ళందరికీ ఏంటంటే ఒకటి ఆర్థికంగా వెనుకబడ్డ కేటగిరీస్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా దేశానికి సేవ చేసే వ్యక్తులు, ఈ 2 కేటగిరీస్ మేము గుర్తించి వాళ్ళకి తక్కువ పైసలతో వైద్య సేవ అందించాలనేసి మేము ఈ ప్రజ్వల క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు 40 years ముందు. సో మధ్యలో కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ టైంలో కూడా మేము అంతకుముందు ఏదైతే సేవను కంటిన్యూ చేసామో అదేవిధంగా అదే 10 రూపాయలతో మేము ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నాం. కొంతమంది అంటే బయట నుంచి వచ్చే క్వశ్చన్స్ మేము ఆర్డర్ని అడగదాం. పేరు ప్రఖ్యాతల కోతలు మేము చేస్తారా, నిజంగా సర్వ్ చేయాలంటే విధానమా? ఇది మా యాక్చువల్లీ చెప్పాలంటే ఇది దాదాపుగా పీజీ చేసే టైంలోనే ఈ విధంగా సేవ చేయాలనే ఉద్దేశం ఉండింది. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరు కానీ మా వైఫ్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి చూపుల్లో నేను ఈ పాయింట్ పెట్టానంట, నాకు ఇట్లా ఉంది మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడొద్దు అనేసి. తను సంతోషం వ్యక్తం చేసింది. సో తను కూడా డాక్టర్ కావడం వల్ల ఏంటంటే యాక్చువల్లీ తను మెడికల్ కాలేజ్లో ఇప్పుడు ప్రొఫెసర్, తను ఇంటి బాధ్యతలు తను చూసుకుంటారు. దానివల్ల నాకు యాక్చువల్లీ క్లినిక్కి నాకు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది నా మీద లేకుండా మా వైఫ్ చేసింది. సో ఎటువంటి మనకు భయం లేకుండా ఆర్థికంగా ఏదైతే ఇష్యూస్ లేకుండా నేను క్లినిక్ రన్ చేయగలుగుతున్నాను. చిన్న ఆర్ఎంపీ డాక్టర్లే పరిగెడుతున్న ఆస్తులు పోగు చేసుకున్న సందర్భంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి అంటే కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ముఖ్యంగా చిన్నప్పుడు మా డాడీ ఎప్పుడైతే ఉన్నారో, ఇప్పుడు తను యాక్చువల్లీ ఎక్స్ సర్వీస్ మ్యాను, తను కూడా నాకు ఏంటంటే డాక్టర్గా తను చదవాలనేసి, అంతేకాకుండా చిన్నప్పటి నుంచే అటువైపు తను నా ఆలోచనలన్నీ మలిచే విధంగా తను నన్ను ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు. అంతేకాకుండా నాకు చదువు చెప్పిన టీచర్లు కావచ్చు, నా స్కూల్ మేట్స్ కావచ్చు, దీనిలో ఒకరి పాత్ర కాకుండా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఒక ముఖ్యంగా ఒక ఘటన ఏదైతే ఉందో నన్ను బాగా కలిచివేసింది అన్నట్లు. ఐసీయూలో ఒక పేషెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ వైఫ్ని ఏంటంటే ఒకరోజు నేను బయట అడుక్కోవడం చూశాను. సో తెలుసుకోవడానికి ఏంటంటే తెలుసుకుంటే ఏమని తెలిసిందంటే తన హస్బెండ్కి మందులు కొనుక్కోలేక అడుక్కొని వచ్చే పైసల్ని మందులు కొనుక్కునేది, రోజుకు ఒక పూటనే తినేదన్నది. సో ఆ రోజు ఏంటంటే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, ఏదో ఒక రోజు ఏంటంటే నేను ఖచ్చితంగా పేదలకి, లేని వాళ్ళకి వైద్య సేవ అందించే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని దాంట్లో భాగంగా ఫస్ట్ మెట్టుగా ఇది ప్రజల క్లినిక్ స్టార్ట్ చేశాను. దాదాపు 4 years నడిచిన తర్వాత ప్రజలు ఇచ్చిన ధైర్యంతో ప్లస్ నా వెల్ విషర్స్ నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఏంటంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా చారిటీ లైన్లోనే రన్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో ఎక్కువగా అయితే మీరు ఒక డాక్టర్ అనగా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్, మీ కేటగిరీలో మీరు చూస్తారు ఇక్కడ ఈ హాస్పిటల్లో? సో జనరల్ ఫిజిషియన్ అయినా మిగతా అన్నిటి కూడా ఎలా ఉంటుంది?
ప్రస్తుతానికి అయితే నేను జనరల్ ఫిజిషియన్ కాబట్టి జనరల్గా వచ్చే షుగర్ కావచ్చు, బీపీలు కావచ్చు, జ్వరాలు కావచ్చు, మిగతా ఇట్లాంటివన్నీ జనరల్ ఫిజిషియన్ ఏవైతే చూస్తారో అవన్నీ చూస్తున్నాము. ల్యాబ్ సర్వీసెస్ కావచ్చు, మన మెడిసిన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. హాస్పిటల్లో ఇంక ఇన్పేషెంట్ ఫెసిలిటీగా కావచ్చు, డయాగ్నోస్టిక్ సెటప్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనేసి ప్లాన్ చేస్తున్నాం. సో మరి పబ్లిసిటీ కూడా బాగా వచ్చిన సందర్భంలో మీరు పేషెంట్లు అంటే టైం ఎంతసేపు తీసుకుంటున్నారు? జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానంలో పేషెంట్ చెప్పాగానే దగ్గు దమ్ము ఇలా ఉంది, సార్ ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, చెయ్యి కూడా పట్టుకోకుండా మెడిసిన్స్ రాస్తున్న సందర్భంలో మీ టేకప్ ఎలా ఉంటుంది? 10 రూపీసే అనే ధోరణిలో ఉంటుందా, నిజంగా పేషెంట్ని పట్టించుకునే అవకాశం? ఇప్పుడు ఏంటంటే ఉద్దేశాన్ని బట్టి అంచనా వేయచ్చు. ఓకే, ఎందుకంటే యాక్చువల్లీ చాలామంది అడిగారు అంటే దీనికి జవాబు వేరే విధంగా చెప్తాను నేను. చాలామంది అడిగారు యాక్చువల్లీ 10 రూపాయలు అంటే ఈరోజు ఏం వాల్యూ ఉంది, అదేదో ఫ్రీగానే చూసేయచ్చు కదా అనేసి. సో నా ఉద్దేశం ఏంటంటే ఏ పేషెంట్ కూడా నా క్లినిక్ వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో హెల్ప్ చేస్తే నేను ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుని వచ్చానన్న భావంతో బయటకు వెళ్ళకూడదు. ఆయన సామర్థ్యం తగ్గట్లు ఎంతో కొంత పే చేసి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను తల ఎత్తుకొని బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 10 రూపాయల ఫీజు కూడా నామినల్ ఫీజు పెట్టడానికి కారణం అది. సో అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైతే మన పేషెంట్ తన ఈ ఫ్రీ ట్రీట్మెంట్తో తీసుకున్న గిల్టీ ఫీలింగ్ రాకూడదన్న ఉద్దేశం మనకుందో, ఆ ట్రీట్మెంట్ పరంగా కూడా న్యాయంగా మనకు చట్టబద్ధంగా ఉన్నతమైన శిక్ష ఆయనకు అందించాలనే ఉద్దేశంతోనే మేము క్లినిక్ రన్ చేస్తున్నాము. సో ఈ మెడిసిన్ విషయంలో కానీ మరి ల్యాబ్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయి కదా సామాగ్రి, వాటి విషయంలో కూడా అలాగనే ఉందా, ఎలా ఉంది వాటి విషయంలో? ఇప్పుడు ల్యాబ్లో ఏంటంటే దాదాపు 30 to 40% డిస్కౌంట్ ఇస్తుంటాము, అంటే కేటగిరీని బట్టి. అంతేవిధంగా మన ఫార్మసీలో 20% వరకు మేము కన్సెషన్ డిస్కౌంట్లు ఇస్తూనే ఉంటాం. సో కరోనా సమయంలో కూడా మీరు అంటే ఒక్కొక్క చూస్తున్నాను, ప్రతి ఏదో ఒక హాస్పిటల్ మీద ఇంత ఖర్చు పెట్టారు, ఇంత చేశారు, లాస్ట్కి చివరికి అన్న సందర్భంలో కూడా అదే అప్పుడు ఎలా ఉన్నది మీ పరిస్థితి? అర్థం కాదు. కరోనా సమయంలో పేషెంట్ ఎలా ఉన్నది, మీ తాకడ ఎలా ఉన్నది, మీ దగ్గరకు వచ్చినట్టు వాళ్ళు? అప్పుడు దాదాపుగా ఎలా ఉండేదంటే కొన్ని రోజులు ఎట్లుందని, ముఖ్యంగా సెకండ్ వేవ్లో హాస్పిటల్లో బెడ్ దొరకనప్పుడు ఒక్కొక్కసారి 150 నుంచి 160 మంది పేషెంట్ కూడా చూడాల్సి వచ్చేది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక్కొక్కసారి రాత్రిపూట 12:30, 1 గంటకి క్లినిక్ క్లోజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా భయంకరమైన రోజులు, మర్చిపోలేని రోజులు. రికవరీ ఎలా ఉన్నది మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు? ఎక్సలెంట్ రికవరీ ఉంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఏంటంటే టైం టు టైం మనకేంటంటే పేషెంట్ ఏదైతే తీవ్రత అనేది అంటే వర్సనింగ్ అనేది స్టార్టింగ్లోనే మనం ఐడెంటిఫై చేయాలి. మొత్తం సీరియస్ అయిపోయిన తర్వాత ఐడెంటిఫై చేసినా కూడా మనకు ట్రీట్మెంట్ పరంగా ఒక్కొక్కసారి పేషెంట్ ప్రాణాపాయంగా అట్లాంటివి నెలకొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు పేషెంట్కి మైల్డ్ సిమ్టమ్స్తో ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి మామూలు మందులతో ఇంటి దగ్గర నయం అయిపోతుంటారు. కొంత మోడరేట్ సివియారిటీ అంటే మామూలు కంటే కాస్త ఎక్కువ తీవ్రత ఉన్న పేషెంట్లు ఎట్లుంటే రోగంతో వచ్చినప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర ఇంజక్షన్లు కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు అంటే దాతలు నాకు ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఫ్రీగా వాళ్ళకి పేషెంట్లకు ఇచ్చి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాము. కాస్త పరిస్థితి ఇంకా కాస్త విషమంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ పిర్జాది కూడా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో అడ్మిట్ చేయడము, దానికంటే ఎక్కువ ఉందంటే గాంధీ సెంటర్ రెఫర్ చేయడం జరిగింది. సో జనరల్ ప్రజలలో కానీ ఒక టాక్ ఉంది, గవర్నమెంట్ వైద్యంలో ఫ్రీగా చేస్తారు కానీ పట్టింపు చాలా తక్కువ అంటారు. అలాంటి ప్రదేశంలో మీరు ఒక 10 రూపీస్ తీసుకొని అంటే ప్రజలకు కూడా ఒకటి ఏముందంటే ఫ్రీగా చూసింది నమ్మకం కూడా చాలా తక్కువగా కుదురుతుంది. ఫ్రీగా చూసా డబ్బులు తీసుకోవట్లేదు కదా, పలానా హాస్పిటల్లో తీసుకున్నా కూడా 50,000 లక్ష తీసుకుని మంచిగా చూసుకుంటారు, చాలా టేక్ కేర్ తీసుకుంటారు, అసలు హాస్పిటల్ అట్లా ఉంది ఇట్లా ఉంది అనే సందర్భాలు మీ మీద ఎలా ఉంటే అభిప్రాయం వస్తుంది? ఇప్పుడు నా దగ్గరికి చాలా పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో చాలా నమ్మకంతో వస్తుంటారు. మీరు ఆశ్చర్యపోతుంటారు ఒక విషయం చెప్తే. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పేషెంట్లు వాళ్ళ పొలాల్లో పండిన కూరగాయలు అవి కూడా తీసుకొస్తుంటారు. అంటే బంధువు ఇంటికి వెళ్ళినట్లు నాకు చూడడానికి వచ్చినప్పుడు కూడా చూపించుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న సంచి పెడతారు, కూరగాయలు టమాటాలు నా పొలంలో పడినాయనేసి. అంటే అది ఒక రిలేషన్ మాదిరి ఏర్పడింది. సో మీలాంటి వాళ్ళు సేవ చేయడం ఓకే, కానీ మరి కార్పొరేటర్ హాస్పిటల్స్ కడుతున్న వాళ్ళు దోసుకుంటున్నారనే అభిప్రాయం కూడా ఉంది. వైద్య రంగానికి మచ్చ తెస్తారన్నట్టు కూడా అంటే అనిపిస్తుంది ప్రజలలో ఈ పాండమిక్ సీజన్లో కూడా. ఇలాంటిది ఎలా మీరు చెప్తారు? ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఎక్కువ రేట్లలో ట్రీట్మెంట్ అందించడం అనేది దురదృష్టకరం యాక్చువల్లీ. అంటే హాస్పిటల్ వాళ్ళ నుంచి 1-2 పాయింట్లు నేను విన్నాను. అంటే ఒకటి ఏంటంటే ఈ రిస్కీ సిచ్యువేషన్లో రిస్కీ ఏరియాస్లో డ్యూటీ చేయడానికి ఏంటంటే హాస్పిటల్ ఎంప్లాయీస్ కూడా డబుల్ శాలరీస్ అడుగుతున్నారు, దానివల్ల రేట్లు పెంచాల్సి వస్తుంది. సరే, అంతవరకు కాస్త మనం సమర్థించగలమేమో, కానీ దానికి మించి వసూలు చేయడం అన్నది అయితే సమర్థించే విషయం కానే కాదు. ముఖ్యంగా అంటే ఇంతకుముందు కూడా అడిగిన వాళ్ళందరూ చెప్పాను, ఒకప్పుడు మన దేశ ప్రధాని గారు ఫస్ట్ వేవ్
ముందు ఎప్పుడైతే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగంలో తను ఏంటంటే అందరు ప్రజలు అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో అందరు డాక్టర్లు కలుపుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళందరినీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించి మనం అందరం బయటకు వచ్చేసి వాళ్ళ చప్పట్ల ద్వారా కావచ్చు, లేకపోతే ప్లేట్లను మనం కొట్టి శబ్దాలు చేయడం వల్ల కావచ్చు, దీపాలు అంటించి కావచ్చు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు 130 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు అందరూ వచ్చి మీరు చేస్తున్న పనిని హర్షం వ్యక్తం చేసినప్పుడు తిరిగి మనం రిటర్న్గా ఏ విధంగా వాళ్ళ కృతజ్ఞత తీర్చుకోవాలని ప్రతి ఒక్క హాస్పిటల్ ఆలోచించాలి. ఇది బిజినెస్ పరంగా ప్రాఫిట్స్ పరంగా ఆలోచించాల్సిన సమయం కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా అల్లాడుతున్న పరిస్థితులు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీలైనంత తక్కువ ఖర్చులు, అంటే మిగతా టైంలో కంటే వీలైతే తక్కువ ఖర్చులు. ఎందుకంటే చాలామంది ఉపాధి కోల్పోయి సరిగ్గా జీతాలు రాకుండా బిజినెస్లు కోల్పోయి ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు మనమందరము ఇదే మంచి సమయం. ఎందుకు మన పైన కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పేషెంట్లు మన జనాల నుంచి తిరిగి మనం పొందాలంటే దీనికి మించిన సమయం టైం రాదు, దొరకదు. సో ఎక్కువ కూడా అయితే జరుగుతున్నటువంటి ఎక్కువ లాబింగ్ అంటే ఒక 15 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా జబ్బు చేస్తే ఫస్ట్ మెడిసిన్ తోటి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా జబ్బు చేసింది ఫలానా అయిందంటే ఎక్స్రే కానీ లాస్ట్కి ఆర్ఎంఐ కూడా ఇవన్నీ అసలు తీపిచ్చినాక అన్నీ తీసినాక ఏం లేదని సింపుల్గా పంపిస్తున్న సందర్భాలు. ఎందుకు అంటే మిషనరీ తమ హాస్పిటల్లో ఉన్న మిషనరీ కంపల్సరీ వాడాలన్నా అన్న నిబంధనలతోటి ముందుకెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్క విషయంలో. దీని మీద ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఏంటంటే పాతకాలానికి కంపేర్ చేసుకుంటే ఈ కాలానికి కంపేర్ చేసుకుంటే రోగాలు పెరిగాయి, రోగుల సంఖ్య కూడా పెరిగింది. అంతేకాకుండా ఏంటంటే సైన్స్ ఫీల్డ్ ఏంటంటే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు గుండెపోటు ట్రీట్మెంట్ ఓన్లీ ట్యాబ్లెట్తో ఇచ్చేవారు, ట్యాబ్లెట్ తప్ప వేరే మార్గం ఉండేది కాదు. ఇంకా చివరికి పేషెంట్ స్పందించలేకపోతే ఇంకా దాదాపుగా పేషెంట్ అన్నది మృత్యువాదపడడం అట్లా జరిగేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైద్య రంగంలో కావచ్చు, అంటే మిగతా అన్ని ఫీల్డ్లో ఎట్లయితే మీరు మన న్యూస్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నాలజీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా వైద్య రంగంలో చాలా వినూత్నమైన మార్పులు వచ్చాయి. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అదే గుండెపోటుకు వచ్చిన పేషెంట్కి ఈ కాలంలో ఏంటంటే డైరెక్ట్గా ఎక్కడైతే బ్లడ్ క్లాట్ ఉందో అక్కడికి వెళ్ళి స్టెంట్ వేయగలిగేంత శక్తికి మనం ఎదిగాం. కాకపోతే మీరు అన్నట్లు ఏంటంటే ఇప్పుడు ఒకటి హాస్పిటల్ మెయింటెనెన్స్ ఖర్చు అనేది విపరీతమైన దాంట్లో భాగంగా కాస్త పేషెంట్కి మనకి ఖర్చు పెరగడం అనేది సహజమే. కాకపోతే అనవసరంగా టెస్టులు రాయడం అన్నది జరగకూడదు, అది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. సో వైద్య శాతం ఎంత ఎదిగినప్పుడు కూడా కొన్ని జబ్బులకు మందు ఇస్తూనే పోతున్న సందర్భంలో అటువైపు మళ్ళకుండా సో డబ్బుల కోసమే ముందుకెళ్తున్న సందర్భం కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని రకాల రోగాలు ఎట్లుంటాయి అంటే మనం అనేది పూర్తిగా నయం చేసే విధంగా అయితే లేదు. ఉదాహరణకు మీరు ఇప్పుడు ఏంటంటే జీవనశైలిలో మార్పు వల్ల వచ్చే రోగాలు, ఉదాహరణకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఏంటంటే దాదాపు లైఫ్ లాంగ్ ఉండే డిసీజెస్. అవన్నీ ఏంటంటే పూర్తిగా నయం చేసే వరకు మనకు వైద్య రంగంలో ఇప్పుడు ప్రస్తుతానికి మందులు కానీ అట్లాంటివి అవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే జీవితాంతం ఉండే రోగాలు ఏంటంటే కేవలం వాటిని కంట్రోల్ చేయడం వరకే మందులు ఉన్నాయి తప్ప ఫలానా ఇంజెక్షన్ ఫలానా ట్యాబ్లెట్ వాడడం వల్ల మళ్ళీ రోగం పూర్తిగా నయమైపోతుందన్న పరిస్థితి అయితే లేని రోగాలు చాలా ఉన్నాయి. సైన్స్లో డెవలప్మెంట్ వల్ల రీసెర్చ్ వల్ల భవిష్యత్తులో పూర్తిగా నయమయ్యే విధంగా ఏమైనా మనకి మందులు లేకపోతే డెవలప్మెంట్ వస్తే చాలా మంచిది. సో విశ్లేషణల నుంచి ఒక గట్టి ప్రశ్న అండి, కరోనాకు మందు లేదు నిజమే కదా, లేనప్పుడు హాస్పిటల్లోకి చేరినటువంటి పేషెంట్కు వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, లక్షలకు ఎందుకు వసూలు చేస్తున్నారు టాక్? ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ పరంగా మనం మాట్లాడితేనయ్యా ఒకటి ఇప్పుడు మనం చాలా చూసే ఉంటాం. ఇప్పుడు బయట దేశాల్లో కావచ్చు, మన దేశాల్లో కావచ్చు, పలానా ఇంజెక్షన్ లేకపోతే పలానా ట్యాబ్లెట్ వాడితే 100% పేషెంట్కు ఏమి కాదు అనే విధంగా ఇంతవరకు ఏ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ అయితే లేదు. కాకపోతే కరోనా వైద్యంలో ముఖ్యంగా ఏంటంటే మనం గుర్తించాల్సింది ఊపిరితిత్తుల్లో మనకి ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వీలైన తొందరగా గుర్తించి దానికి సంబంధించిన మందులు వాడితే దాన్ని స్టార్టింగ్లోనే మనం అరికట్టగలుగుతాం. ఒక దశ దాటి ఊపిరితిత్తులు ఎక్కువగా డ్యామేజ్ అయిన తర్వాత ఎటువంటి మందులు వాడినా కూడా ఫలితం అన్నది మనం ఆశాజనకంగా ఉండదు. సో మనకేంటంటే సరైన స్టేజ్లో సరైన వైద్యం స్టార్ట్ చేయడం అనేది చాలా మెయిన్. ఇది స్టేజ్ దాటి పేషెంట్ మనకి ఉన్న రోగం ఎక్కువ కాకుండా స్టార్టింగ్లోనే గుర్తిస్తే దానికి తగ్గ ఫలితం ఉంటుంది ట్రీట్మెంట్లో భాగంగా. మిగతా వసూళ్ళు ఏదైతే మీరు అంటున్నారో లక్షలు చేయడం అనేది నిజంగా ఇంతకుముందు చెప్పినట్లు దురదృష్టకరం, ఆ విధంగా జరగకూడదు. సో పేషెంట్లకి ఏం చెప్తారు మా టీవీ తరపున?
ఇప్పుడు V3 ఛానల్ తరపున నేను పేషెంట్కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక 2 వేవ్ల నుంచి మనం చూసాము. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఆస్తులు కోల్పోయినారు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ ప్రతి ఒక్క స్టేట్లో ఎత్తేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నిందించలేం. జనాలుగా మన బాధ్యత కూడా ఉంటుంది. లాక్డౌన్ ఎత్తేసినప్పుడు మనకు అవసరాన్ని బట్టే బయటకు వెళ్ళడము, మనం సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధాడించడం, అట్లాంటి మనకు జాగ్రత్తలు తీసుకోకపోతే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. థర్డ్ వేవ్ ఒక్కోసారి ఇంకా ప్రమాదకరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేసి ఎయిమ్స్ డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనమందరం మన బాధ్యతగా థర్డ్ వేవ్ రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సేవ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈ స్టాండర్డ్ పై అలాగే ఉంటారా? అలాగే ఉంటాయి. దీనికంటే ఇంకా మెరుగైన వైద్యం అందించాలనేసి మా ప్రయత్నం. సార్ థ్యాంక్ యూ. సో ఇదేంటి మరి ఈరోజు మనం ఈ ప్రజ్వల క్లినిక్ నుంచి డాక్టర్ గారిని అడగడం కూడా జరిగింది. కరోనా పాండమిక్ సీజన్లో కాదు, నేను అంతకుముందుకే మరి ఉచిత వైద్యం అంటే 10 రూపీస్ వైద్యానికి మరి నేను చేస్తున్నానని కూడా తెలియజేశారు. కరోనా సమయంలో కూడా చాలామంది పేషెంట్లకు కూడా మరి ఒకవేళ మైల్డ్ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళని గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇది ఇలాగనే కొనసాగిస్తాను తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.